బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్ను 2-0తో వైట్ వాష్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో తమ టాప్ ప్లేస్ను మరింత పటిష్టంగా చేసుకుంది. నిజానికి కాన్పూర్ టెస్ట్లో భారత్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. వర్షంతో 2.5 రోజులు ఆట రద్దవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి బంగ్లాతో పాయింట్లు పంచుకోవాల్సి వస్తుందని అంతా భావించారు. అయితే గంభీర్, రోహిత్ దూకుడైన స్కెచ్తో బంగ్లాను చిత్తుగా ఓడించి సిరీస్ను వైట్ వాష్ చేసేశారు. ఫలితంగా 12 పాయింట్లు సొంతం చేసుకుని విజయాల శాతం కూడా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలు, 2 ఓటమి, 1 డ్రాతో అగ్రస్థానంలో ఉంది. 74.24 గెలుపు శాతంతో టాప్ ప్లేస్లో ఉన్న భారత్ ఈ సీజన్లో మరో 8 టెస్టులు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్తో 3, ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్లు ఆడనున్న టీమిండియా వీటిలో 4 గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుతోంది. కాగా 62.5 విజయాల శాతంతో ఆసీస్ 2వ స్థానంలో ఉండగా కివీస్పై సిరీస్ గెలిచిన శ్రీలంక అనూహ్యంగా 3వ ప్లేస్కు దూసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడతాయని భావిస్తున్నారు. గత 2 పర్యాయాలు రన్నరప్తో సరిపెట్టుకున్న భారత్ ఈసారి ఖచ్చితంగా WTC టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.